ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ పెద్ద జయంతి వేడుకలకు ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి సుమారు 3 లక్షల మంది హనుమాన్ దీక్షాధారులు భక్తులు రానున్నారని ఆఫీసర్లు అంచనా వేశారు. ఇందుకు తగ్గట్లుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమంతుడు జన్మించిన పూర్వభాద్ర నక్షత్రం ప్రకారం ప్రతి సంవత్సరం కొండగట్టులో జయంతి వేడుకలు నిర్వహిస్తుంటారు. మంగళవారం ఉదయం యాగశాల శుద్ధి చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేయనున్నారు. భద్రాచలం శ్రీరాముడి ఆలయం నుంచి కొండగట్టుకు పట్టు వస్త్రాలు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజున అఖండ దీపారాధన, రక్షాబంధనం, ఋత్విక్వరణం, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజైన బుధవారం హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం నిర్వహించనున్నారు. చివరి రోజైన గురువారం తిరుమంచనం, ద్రవిడ ప్రబంధ పారాయణం, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, తులసి అర్చన, హోమం నిర్వహిస్తారు. ఈ రోజుతో ఉత్సవాలు ముగియనున్నాయి. 3 రోజుల పాటు జరిగే జయంతి హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సుమారుగా 3 లక్షల మంది భక్తులు హాజరు కానున్నట్లు ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లు వేయడంతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ఆలయ సమీపంలోని వై జంక్షన్ నుండి తొలిసారిగా సీలింగ్ టెంట్లు చేశారు. గుట్టపైన కోనేరులోకి ఇతర అవసరాలకు 50 లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచేలా మిషన్ భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. కొండగట్టు ఆలయంలో ప్రతిరోజు నిర్వహించే ఆర్జిత వాహన పూజలను హనుమాన్ పెద్ద జయంతి సందర్భంగా రద్దు చేస్తున్నట్లు ఆఫీసర్లు తెలిపారు. మంగళవారం నుంచి గురువారం వరకు ఈ సేవలు అందుబాటులో ఉండవన్నారు. 3 రోజుల పాటు 24 గంటలు ఆలయాన్ని తెరిచే ఉంచి భక్తులకు స్వామివారి దర్శనం కల్పిస్తామని చెప్పారు.